నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియో అంటే నేను వరుసగా ఒకే డ్రెస్ తోటి చేస్తున్నాను. ఎందుకంటే నాకు టైం కుదిరినప్పుడే నేను వీడియోలు అనేది కంప్లీట్ చేసుకుంటాను. డ్రెస్ ముఖ్యం కాదండి, నా వీడియో ముఖ్యం. అందుకని వీడియో చేస్తున్నాను. ఒక మంచి ప్రవర్తనకర్త, అవధాని, శతావధాని అయిన గరికపాటి కోటేశ్వరరావు గారి పైన ఎన్నో వీడియోలు వస్తున్నాయండి. ఇన్ని సంవత్సరాలకు ఆయన ఒక 10 సంవత్సరాల నుంచి మంచి ప్రవచనాలతో, మంచి ప్రసంగాలతో చాలా మంచి పేరు తెచ్చుకున్నారు. ఆయనకు పద్మశ్రీ అవార్డు కూడా ఇచ్చారు. ఆయన ఎలా వృద్ధిలోకి వచ్చాడు, ఎలా తన జీవితం ఎలా గడిచింది అనే దాన్ని బట్టి వీడియోలు అయితే ట్రోల్ అవుతున్నాయి. తన సొంత విషయాల గురించి మనకు అవసరం లేదండి. మనకు ఒక భక్తులకు కావచ్చు, ఒక జనాలకు కావచ్చు, మంచి ప్రవచనాలు అయితే అందిస్తున్నాడండి. నోరు ఆపుకోలేని, తిప్పుకోలేని, గుక్కపట్టని ప్రవచనాలు ఆయన అవలీలగా చెప్పేస్తాడు. అంత మంచి ప్రవర్తన కర్తను మనము ఎన్నో విషయాలతో, వీడియోలతో విసిగిస్తున్నట్టే అనిపిస్తుంది. అయితే నేను కూడా 2 ముచ్చట్లు మాట్లాడదామని చెప్తున్నాను. చాలా మంచి పిల్లల విషయంలో కూడానండి, అది ఇప్పుడు యూత్ పిల్లల గురించి దగ్గర నుంచి, పెద్దవాళ్ళ దగ్గర నుంచి, ముసలి వాళ్ళ దగ్గర నుంచి ఆయన ప్రవచనాలు అంత అద్భుతంగా ఆకట్టుకున్నాయండి. కొంతమంది పిల్లలు, స్టూడెంట్ కూడా, కాలేజీ స్టూడెంట్స్ కావచ్చు, జాబ్ చేసే వాళ్ళు కావచ్చు, తన ప్రవచనాలు షార్ట్లో కానీ వీడియోలో కానీ చూసి అంత అద్భుతంగా మాట్లాడుకుంటున్నారండి. చాగంటి గారి ప్రవచనం వినాలి, ఈరోజు ఏం చెప్తున్నాడో అనే ఆశతోటి వీడియో కోసం ఎదురు చూస్తుంటారు. అంత చక్కని ప్రవచనాలు యూత్కి అందించి, ఆడపిల్లలు ఇలా ఉండాలి, మగపిల్లలు ఇలా ఉండాలి, భార్యాభర్తలు ఇలా ఉండాలి, భర్త ఇలా ఉండాలి, భార్య ఇలా ఉండాలి అని ఒక మంచి సందేశం అయితే మనకు అందిస్తున్నారు. గరికపాటి కోటేశ్వరరావు జీవితంలో ఏమి జరిగాయో మనకు అనవసరం. ఆయన గత జీవితం గురించి మనకెందుకండి. మన దేశానికి ఒక మంచి పేరు తెస్తున్నాడు, మంచి ప్రవచనాలు అందిస్తున్నాడు, పిల్లల్ని కానీ పెద్దల్ని కానీ ఒక మంచి మార్గంలోకి నడిపించే ప్రవచనాలు మనకు ఇస్తున్నాడు అనేది మనకు అంతవరకే కావాలండి. అయితే తన గత జీవితము అనేది తన సొంత విషయం కాబట్టి, ఆయన మొదటి భార్య అంటారు, రెండో భార్య అంటారు, ఇప్పుడు ఉన్నామె మాత్రం తన సొంత భార్యనే. ఆమె పేరు శారద. ఆయన పేరుకు తగ్గట్టే ఆ శారదాంబ కూడా తన గుండెల్లో నిలిచిపోయిందండి. శారద అంటే ఎవరు? సరస్వతీదేవి. ఆమె వచ్చిన తర్వాతనే ఆయన జీవితం ఒక మలుపు తిరిగింది అనుకోవచ్చు. ఎందుకంటే ఆయన అడుగుజాడల్లో నడుస్తుంది ఆ శారద. ఆమె తన మనసులో నిండుగా ఉండి తన నోటికి కూడా వాక్కునిచ్చిన అద్భుతమైన ఆయన సతీమణి. సొంతంగా వాళ్ళు తన ప్రవచనాలతో ఆయన తన భార్యను ఎక్కడికి తీసుకెళ్ళిన మంచిగా సన్మానం చేయడము, ఇవన్నీ భార్య తన వెంట తన భార్య ఉంది అనే ఒక ధైర్యంతో ఆయన ఎక్కడికి వెళ్ళినా ఒక్కొక్క చోటికి భార్యను తీసుకువెళ్ళి తన కుటుంబం ఏదో తను చూపిస్తున్నాడు. అయితే తన పెద్ద భార్య అనేది ఆమె ఎవరో ఇంతవరకు ఎక్కడా కనిపించలేదండి. ఇప్పుడు గరికపాటి వారి పైన చాలా వీడియోలు చేసి పెడుతున్నారు. ఆమె గతం ఆమెది. గతం అయిపోయిన తర్వాత ఆ గతం గురించి మళ్ళీ ఈ ఎదుటివారి గతాన్ని తవ్వకూడదు. అది చాలా తప్పు.
నువ్వు వద్దనుకున్నప్పుడు వెళ్ళిపోయినావు. ఆయన జీవితంలోకి ఇంకొక దేవత వచ్చింది. ఆ దేవతనే ఆయనను మనిషిగా ప్రజలకు ఒక ప్రవచనాలు చెప్పడానికి అందుబాటులో ఉంచింది. ఆయన చాలా ముందు గతంలో ఎలా ఉన్న ప్రతి మనిషికి ముందు గతము జరిగిన సంఘటనలు ఎన్నో ఉంటాయి. కానీ ఇన్ని సంవత్సరాలకు ఆమె బయటికి రావడానికి కారణము దాదాపు 22 సంవత్సరాలు 23 సంవత్సరాలు అంటున్నారు. ఆమె వచ్చి ఇప్పుడు ఆయన పైన ఏమి సాధించాలని, నీకు ఆయనకు సంబంధమే లేదు. అలాంటప్పుడు నువ్వు వీడియోలు చేస్తే ఏం లాభం? నీకు ఏదన్నా ఆయన వల్ల ప్రాబ్లమ్స్ ఉంటే అప్పుడు మీరు ముఖాముఖిగా ఎదురెదురు పడి మీ సమస్యలు తీర్చుకోవాలి. కానీ పబ్లిక్లో వదిలితే అంత పెద్ద ప్రవచనాలు చెప్పే మనిషి ఆయన శ్రీ చైతన్య కాలేజీలో కూడా లెక్చరర్గా పనిచేశాడంట. ఆ తర్వాతనే ఆయన కొన్ని ప్రవచనాలు చెప్పుకుంటూ అంచెలంచెలుగా ఎదిగిపోయి విదేశాలలో కూడా మహాసభల్లో ప్రవచనాలు చెప్పే అంత పెద్ద ఘనుడయ్యాడు చాగంటి కోటేశ్వరరావు గారు. అలాంటి మనిషి మీద వీడియోలు చేయడము ఎంతవరకు సహజమో మీకే అర్థం కావాలండి. మీ గత జీవితం గురించి మాకు అవసరం లేదు. కాకపోతే నీ భవిష్యత్తు నీది, ఆయన భవిష్యత్తు ఆయనది అని ఎంచుకున్నప్పుడు మధ్యలో మళ్ళీ ఇలాంటివి రాకూడదు. అది ఎవరికైనా సహజమేనండి. ఒక కుటుంబం బాగుంది అంటే, ఒక కుటుంబం ఎదుగుతూ ఉంది అంటే, ఒక మనిషి ఆకాశాన్ని అంటుతున్నాడు అంటే, ఎన్నెన్నో బిరుదులు వస్తున్నాయి అంటే, ఎన్నెన్నో సన్మానాలు వస్తున్నాయి అంటే ఓర్వలేని వాళ్ళు చాలామంది ఉన్నారండి. అలాంటి వారిని ఆయనంతటికి ఆయన పిలిచి తెచ్చుకోవట్లేదండి. సన్మానాల గురించి కానీ, బిరుదులు కానించి, అవార్డులు కానించి తనంతటికి తను నాకు ఇవ్వండి అని చెప్పట్లేదు. తన వాక్కును మెచ్చుకొని అద్భుతమైన కంఠం, అద్భుతమైన మాటలు, కొన్ని జోకులుంటాయి, కొన్ని నవ్వుతూ మాట్లాడే మాటలుంటాయి, కొన్ని చిరాకుగా మాట్లాడే మాటలుంటాయి, కోపంతో సందేహం ఇచ్చే మాటలు ఉంటాయి. ఇలాంటివన్నీ ప్రజలు చూస్తూనే ఉన్నారు. కానీ ఏ టైంలో ఎలా మాట్లాడాలి అనే సంగతి ఒక్కొక్కప్పుడు మనిషి అన్నాక కోపం వస్తుందండి. ప్రతి వారికి కోపం వస్తుంది. మీరు వీడియోలు చేసి కోపం తెచ్చుకొని వీడియోలు చేయట్లేదా? అలాగే తన జీవితంలో జరిగిన ఘటనలన్నీ ఆయన నెమరు వేసుకొని మళ్ళీ అవన్నీ నాకైతే అలాగనే అనిపిస్తుందండి. తన జీవితంలో జరిగిన ఘటనలన్నీ ఇప్పుడు తను ప్రవచన రూపంలో చెప్తున్నాడేమో అనే ఒక సందేహం కూడా వస్తుంది. ఎందుకంటే చాలా అద్భుతంగా ప్రవచనాలు చెప్పేస్తున్నాడండి. అది ఆడపిల్లలు ఇలా ఉండాలి, ఈ డ్రెస్ వేసుకోవాలి అనే దగ్గర నుంచి ఆయన అంత సీరియస్గా ప్రవచనాలు చెప్తున్నాడు అంటే ప్రతి ఒక్కరికి నచ్చుతున్నాయి, మెచ్చుకుంటున్నారు. ఆయనకు అవార్డులు రివార్డులు కూడా వస్తున్నాయి. కాకపోతే ఇలాంటివన్నీ భరించలేకనో, ఎదుగుతూ ఉంటే ఓర్వలేకనో ఇలాంటి వారు వీడియోలు చేస్తున్నారండి. ప్రతి ఒక్కరు వీడియో చేస్తున్నారండి. నేను చేయట్లేదా అని కాదు, నేను కూడా ఈ వీడియోలను చూసే నేను చేస్తున్నాను. ఎందుకంటే ఇలా ఎందుకు వస్తున్నారు, మధ్యలో ఎందుకు వచ్చారు? ఆఖరి జీవితం ఇది. ఆయనకు 60 సంవత్సరాలు అంటున్నాడు. 60, 61, 62 ఉంటాయి. కానీ ఆయన కంటే పెద్దావిడనో చిన్నావిడనో ముందు భార్య, ఆమె గతం ఆమెకు అయిపోయింది, ఆమె పక్కకి వెళ్ళిపోయింది, తన జీవితం చూసుకుంటుంది. ఇప్పుడు అవసరమా? ముఖమంతా ముడతలు పడి గట్టిగా మాట్లాడితే కళ్ళు తిరిగి కింద పడి, ఇంకా గట్టిగా మాట్లాడితే బీపీ వచ్చి పడిపోయి
అలాంటి విషయాలు ఇప్పుడు అవసరమా అండి మీకు? అవసరం కాదు కదా. అయిపోయింది. నీ జీవితం, నీ అదృష్టం అంతే ఉంది అనుకోండి. నీ అదృష్టం అంతే ఉంది అనుకోండి. అదే ఆయనతోటే గడుపుకొని వస్తే, ఆయన తన భార్యను ఇప్పుడు ప్రవచనాలకు, సన్మానాలకు తీసుకెళ్తున్నాడు అంటే తన సొంతం భార్య, తన మనస్ఫూర్తిగా సాక్షాత్గా భార్య అని స్వీకరించి పెళ్లి చేసుకున్నాడు. మీ గతం ఏమిటో మీరు చూసుకోండి. ఆయన బయటికి మిమ్మల్ని తీసుకెళ్తే ఏ రకంగా తీసుకెళ్ళగలడు అనేది కూడా ఉండొచ్చేమో. మీకు మధ్యన ఏమున్నాయో మాకు తెలియదు. అసలు నిజాలేంతో అబద్ధాలేంతో కూడా తెలియదు. వీడియోలను చూసి మోసపోయి ట్రోల్ చేస్తున్నారండి. ఒకరిని మించి ఒకరు ట్రోలింగ్ అనేది విపరీతంగా అయిపోయింది. కానీ ఎక్కడ ఆయన పెదవి ఇప్పలేదు. ఆ వీడియోల గురించి కానీ, వీడియో పెట్టే వ్యక్తి గురించి కానీ కూడా ఆయన ఎక్కడ వివరించలేదు. ఎక్కడ నోరు తెరిచి మాట్లాడలేదు. ఎందుకంటే సహనము తను ఏ స్థాయికి ఎదిగి ఉన్నాడో ఆ స్థాయి మాటలే మాట్లాడతాడు. నేను సపోర్ట్ చేస్తున్నానని కాదండి. దేశాలు కూడా ఆయన ప్రవచనాలకు లొంగిపోయి నమస్కరించి దండం పెడుతున్నారు. కాబట్టి ఇంతటితో ఈ ట్రోలింగ్లో ఆపుకోండి. జీవితం అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎందుకండి కష్టసుఖాలు? మనశ్శాంతిగా ఉండడమే ఈ జీవితానికి కరెక్టు అని నేను అనుకుంటున్నానండి. ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాము. నేను చెప్పిన విధానం మీకు ఎలా నచ్చింది? నేను రెండు వైపులా చెప్పాను. ఇటు తప్పనలేదు, అటు తప్పనలేదు. నేను ఎటు తప్పనలేదు. కానీ జీవితంలో ఆఖరి భాగంలో ఇలాంటివి చిచ్చులు రాకూడదని మాత్రమే చెప్తున్నాను. ఇదేనండి ఈనాటి వీడియో.